కడవెత్తికొచ్చింది కన్ను పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. అబ్బా, ఈరోజు వంట చేయాలంటే ఇసుగ్గా ఉంది. ఈరోజు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడుగా, ఏదో ఒకటి చేసి వంట తప్పించుకోవాలి. ఏమండి ఏమండి? అబ్బా ఏంటి ఈరోజు అంత ప్రేమగా కేకేస్తున్నావు? ఏం లేదయ్యా, ఇదిగో ఇది తిను. అక్కడ ఎట్టు తింటా, ఏం చేసావు? ఏమీ తోచట్లేదయ్యా, టీవీ కూడా రావట్లేదు. ఏదైనా ఒక ఆట ఆడదామా సరదాగా? ఏ ఆట అయినా మన దగ్గర వెళ్ళిపోయి చెప్పు, ఏ ఆట ఆడదాము? పులి మేక ఆడదామా? పులి మేక? ఆ ఆటలో నేను కింగు. అది చూద్దాం, ముందు పందెం ఏంటో చెప్పు. నువ్వు చెప్పు, ఎలాగా నువ్వు ఓడిపోతావుగా. సర్లే, నువ్వు ఓడిపోతే ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఈరోజు నేను గెలిస్తే ఏ వంట ఉండమంటే ఆ వంట ఉండాలి ఈరోజంతా. మరి పంజాబీ సిద్ధమా? నేను రెడీ. ఈరోజు 3 ఆటలు ఆడదాం. అందులో 2 ఆటలు ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. అలాగే ఆడదాం. సచ్చింది. ఏంటయ్యా అప్పుడే చంపేశావు? ఏం జరుగుతున్నా, ఈ ఆట బాగా వచ్చు నాకు. సచ్చింది. 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 ఏంటయ్యా నన్ను ఓడగొడతావేంటి? చూడు, నేనే గెలిచా ఫస్ట్ ఆట. ఇంకా 2 ఆటలు ఉండే ఆడు. ఆడు, ఆలోచిస్తున్నావేంటి? ఉండవే, ఏం చేయాలో నాకు అర్థమవుతలేదా. ఓడిపోయానని ఒప్పుకో. సరే, ఓడిపోయాక ఇంకో ఆట ఉందిగా. పొడుపు కథలు అడిగి నన్ను ఓడిస్తావా? ఓడిపోయానని చిగురు పకోడి చేపించుకున్నావుగా, ఈరోజు చెప్తాను ఈ పని. ఏంటి ఎక్కడికక్కడ బంధించేస్తున్నావు? ఆట బాగా వచ్చు అంటావుగా, ఆడు. సరే, ఓడిపోయా, ఏం చేయాలి చెప్పు. నేనే గెలిచా. సత్యాగ్రహ దేవుడు, ఈరోజు నా పని అయిపోయింది. ఏమయ్యా, పందెం గుర్తుందా? ఉందిలే. ఇంకేంటి కావాల్సి, ఏం చేయాలో చెప్పు. ఇంట్లో అన్ని పనులు వద్దులే కానీ వంట చేసి పెట్టు సార్లే. ఏ కూర చేయమంటావు? కూర వద్దయ్యా, బిర్యానీ వండు. కోరికలు బాగా ఉన్నాయి, బిర్యానీ అంట. బిర్యానీ ఏంటయ్యా అంటున్నావు? ఏమి లేదే, చికెన్ లేదుగా, అందుకని అంటున్నా. పొయ్యి పక్కన గుడ్లుండి చూడు, దాంతో ఎగ్ బిర్యానీ చెయ్యి. అలాగే. ఓడిపోయాక తప్పుతా. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఈ గుడ్లు ఉడికేలోపు టమాటాలు, పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకుందాం. రామయ్యకు మేం చేస్తున్నావే? ఏం చేయట్లేదయ్యా, చెప్పు. టమాటాలు, పచ్చిమిరపకాయలు మెత్తగా నూరి పెట్టవే. నేను నూరినా, నువ్వే నూరుకో. ఓడిపోయావుగా. నూరువే, నేను అన్నీ రెడీ చేసుకుంటాను. సర్లే, నేను నూరుతాలే కానీ నువ్వు వెళ్ళు. గుడ్లు అయితే రెడీ అయిపోయినాయి, రైస్ రెడీ చేసుకోవాలి. ఆయిల్,
బిర్యానీ మసాలాలు రంగయ్యకి మా టమాటాలు మెత్తగా నూరేసావా? అయిపోయిందయ్యా. శుభ్రంగా కడుక్కున్న బియ్యం కూడా వేసుకోవాలి. రైసులో సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, బిర్యానీలో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఈ రైస్ ఉడికే లోపల గుడ్లు ఒలుచుకుందాం. రంగనాయకమ్మ అమాయకంలో మేక అనుకున్నా, పులిలాగా నా ఎత్తుకు పై ఎత్తేసి గెలిచిందే. ఇంకెప్పటికీ దీంతో పంచం ఎట్టుకోకూడదు. ఇప్పుడు గుడ్లు ఒలిచిన దాంట్లో టమాటా పేస్ట్ వేస్తున్నా. సాల్టు, కారం, గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. ఆయిల్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాలు అల్లము ఎల్లిపాయల పేస్టు, అల్లం ఎల్లిపాయలు పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటప్పుడు వేయించుకోవాలి. అప్పుడే బిర్యానీ మంచి రుచిగా ఉంటాయి. బిర్యానీ రెడీ అయిందా? అయిపోతాకు వచ్చింది ఒక 5 నిమిషాలు. ఏంటి ఉల్లిపాయ ముక్కలు కడాయి వాటిలో బిర్యానీ లాగా ఉంటుంది. వేసావే, తొందర పెట్టకు. నెయ్యి, జీడిపప్పులు, ఇదే నెయ్యిలో ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేయించుకోవాలి.
జీడిపప్పులు, కొద్దినాకు, కొత్తిమీర, నెయ్యి, రంగునీళ్ళు, రానాయకమ్మా తిన్నారా? ఆహా, వాసన అదిరింది, నేను వడ్డిస్తా ఉండు. తిని చెప్పు ఎలా ఉందో. సూపర్గా చేసావయ్యా. మొత్తానికి నన్ను ఓడించి బిర్యానీ చేపించుకున్నావు. అందుకేనేమో ఇంత రుచిగా ఉంది.